నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. తుని పాప మిస్సింగ్ కేసుకి ఈ రోజుకి 10 రోజులు చేరిపోయాం. 10 రోజుల్లో ఈ రోజు దాకా పాప ట్రేస్ అనేవి ఎక్కడ కనపట్ల. కానీ చాలామంది థమ్స్ పెట్టేసి చెప్పేస్తున్నారు 2 రోజుల్లో వచ్చేస్తుంది, అమావాస్య ఇవాళ, పాపకి ఏదైనా అయిపోయి ఉంటుంది. చాలామంది సెలబ్రిటీస్ కూడా వెళ్ళి చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. అంటే చాలామంది కాదండి, ఒకళ్ళిద్దరు. ఐ డోంట్ వాంట్ టు టేక్ దర్ నేమ్స్, ఇట్స్ యూజ్లెస్ హియర్. సో వాళ్ళు ఏమంటారంటే, సర్లే ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయినా కనీసం తిండి దొరుకుతుంది, లేదు అమావాస్య రోజు అయినా చేసి ఉంటే కనుక ఎంత క్షోభ. అంటే ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయినా తిండి దొరుకుతుంది అంటే ఏంటి? అది తప్పు. ప్రతి ఒక్క విషయాన్ని కూలంకుషంగా చర్చించాలి. ఈ రోజుకి 10వ రోజు చేరిన తుని పాప కేసు మిస్సింగ్ జ్ఞానేశ్వరి. చాలామంది జాను జాహ్నవి అని పెడుతున్నారు తప్పుడు పేర్లతో. ఐ డోంట్ అండర్స్టాండ్ వై. బట్ జ్ఞానేశ్వరి ఈ రోజుకి మనం చూసుకుంటే 10 రోజులు మిస్సింగ్ అయిపోయింది. 10 రోజులు ఎవరు ఏం పని చేయట్లేదంటే, గడిచిన 48 గంటల్లో 150 మంది 10 బృందాలుగా విభజించబడి అక్కడ సర్చ్ చాలా ఉధృతంగా జరుగుతుంది. ఇది కాకుండా థర్మల్ డ్రోన్స్ని యూజ్ చేశారు. థర్మల్ డ్రోన్ ఒక స్పెషలైజ్డ్ డ్రోన్ అండి. అంటే చిన్న మూమెంట్ని కూడా ఐడెంటిఫై చేయగలుగుతుంది. సో అంత హై కెపాసిటెడ్ థర్మల్ డ్రోన్స్ని కూడా ఆల్రెడీ ఇక్కడ ఉపయోగించారు. ఈ కథ నేపథ్యం అందరికీ తెలిసే ఉంటుంది. మనం చూసుకుంటే కాకినాడ జిల్లా తునిలో సిహెచ్ అగ్రహారంలో ఒక 40 ఎకరాల పామాయిల్ తోటలో నివసిస్తున్న ఒక 2 భార్యాభర్తలు భవానీ గణేష్, వాళ్ళిద్దరికి 2 పిల్లలు. మొదటి పాప 2.5 సంవత్సరాల జ్ఞానేశ్వరి, హూ వెంట్ మిస్సింగ్. అండ్ రెండోది పాప బాబు, ఇంక ఇన్ఫర్మేషన్ బయటకు లేదు, మాసాల బిడ్డ. సో జ్ఞానేశ్వరి శుక్రవారం రోజు 11:50 నుంచి కనపడడం మాయమైపోయింది. జస్ట్ ఒక 15 నిమిషాలు, అంటే ఫాదర్ వెనకమాల ఆ పిల్లలతోటి సీసీటీవీలో క్యాప్చర్ అయింది. ఆ పాప తిరిగి మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు వాళ్ళ నాన్న. వాళ్ళ మదర్ అదే టైంలో రెండో బిడ్డకు స్నానం చేపిస్తుండగా ఇద్దరు కాన్ఫిడెంట్ మోషన్లో ఉన్నారు. ఒక ½ అవర్ పాటు అమ్మ దగ్గర వదిలేస్తా కదా అని మదర్ ఏమో లేదు ఫాదర్ అనుకుని వదిలేస్తే ఈ ½ అవర్లో ఆ కంఫర్టబుల్ జోన్లో 11:50కి పాప ఫెన్సింగ్ దగ్గర కనిపించింది. ఈ 40 ఎకరాల పామ్ తోటకి ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉంది. ఆ ఫెన్సింగ్ దగ్గర పాప, ఒక కుక్క, 2 కనిపిస్తే అక్కడ దారిలో వెళ్తున్న ఒక అతను చూసి పాప ఏంటి ఇక్కడ ఉందని దగ్గరికి వెళ్దాం అనుకుంటే పక్కనున్న కుక్క కొంచెం అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యేటప్పటికి అతను ఫాదర్కి కాల్ చేసి పిలిపిద్దాం అన్న టెన్యూర్లో జస్ట్ 15 నిమిషాల్లో పాప మిస్ అయింది. ఆ స్టోరీ ఈరోజు 10 రోజుల దాకా దాటిన తెలియని పాప కాచూకి. వింత విషయం ఏంటంటే, ఇక్కడ NDRF, అలాగే మనం చూసుకుంటే డాగ్ స్క్వాడ్, డ్రోన్ స్క్వాడ్, ఇదంతా కాకుండా చాలామంది ఈరోజు మనం చూసుకుంటే హనుమాన్ బృందాలు, అటవిక శాఖకు చెందిన హనుమాన్ బృందాలు, వీళ్ళందరూ నిన్నటి నుంచి ఉధృతంగా సర్చ్ అనేది పెరిగిపోయింది. రేడియస్ పెంచేశారు. మనం ఇందాక ముందు షోలో చెప్పుకున్నాము, మనకు ఒక క్లియర్ ఐడియా ఉండుంటుంది. ఏంటంటే ఈ 40 ఎకరాల పామ్ తోట దాటిన తర్వాత ఒక స్టీప్ కొండలు ఉంటాయి. 80 feet అంటున్నారు, 100 feet అంటున్నారు. సో ఆ రాళ్ళు రెప్పలు ఎక్కుంటే ఆ పిల్ల దాటడం ఇంపాసిబుల్. 15 నిమిషాల్లో జరగటం హైలీ ఇంపాసిబుల్. అంటే దిస్ కంప్లీట్లీ ఆడ్స్ ఆర్ టర్నింగ్ అవుట్ ఇక్కడ మొత్తం కేసులో. సో ఇక్కడ ఈ కేసు హ్యాండిల్ చేస్తుంది మనం చూసుకుంటే సిఐ చెన్నకేశ్వర్ గారు. ఆయనే పట్టినారు. కిడ్నాప్ అయితే ప్రసక్తి లేదు. 15 నిమిషాల్లో ఎవడన్నా కిడ్నాప్ చేయాలంటే అక్కడ ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుని వచ్చి ఎత్తుకెళ్ళిపోవడం కూడా ఎంత ఈజీ కదా. ఎవరన్నా చూస్తారు చుట్టుపక్కల, ఈ భయం ఉంటుంది. సో ఇలాంటి భయంలో కిడ్నాప్ అనేది జరగదు. సో సిఐ గారు అదే స్టాండ్ మీద స్టిక్ అయి ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన హనుమాన్ బృందం, అది కాకుండా మనం చూసుకుంటే ఈ థర్మల్ డ్రోన్ సిస్టమ్ ఏదైతే ఉందో 6 పాయింట్స్కి ఐడెంటిఫై చేశారు ఇప్పుడు కొత్తగా. 6 పాయింట్స్ ఏంటంటే, కొన్ని చోట్ల పాప జుట్టు దొరికిందని, కుక్క జుట్టు అక్కడ దొరికిందని, అలాంటివి 6 పాయింట్స్ పెట్టుకున్నారు. అండ్ అక్కడున్న అడవికి సంబంధించిన కొంతమంది చెప్తుంది ఏంటంటే, ఇక్కడ పులుల సంచారం ఇదివరకు ఉండేది కానీ ఇప్పుడు లేదు. అలాంటి క్రూర మృగాల సంచారం అనేది లేదు. మరి కొంతమంది తీసుకొచ్చిన లాజిక్ ఏంటంటే, కొండ చెలువలు ఏమైనా తినేసినాయి ఆ పాపని, లేకపోతే బోర్బావులో పడిపోయిందా పాప, ఇలా చాలా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి ఈ కేసులో. సో ఈ చాలా స్పెక్యులేషన్స్లో ఇప్పుడు ఏదైతే జుట్టు దొరికింది అంటున్నారో దాన్ని ఆల్రెడీ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ పంపించారు DNA టెస్ట్ చేయడానికి. అండ్ ఇదే రకంగా మనం చూసుకుంటే 8వ రోజున కుక్క కూడా చనిపోయింది. కుక్క చనిపోయిన దానికి మళ్ళీ దానికి కూడా పోస్ట్ మార్టం చేశారు. రిపోర్ట్స్ ఇంకా రాలేదు. కానీ కుక్క మాత్రం అసలు ఫుడ్ తినక అది గడిచిన 8 రోజులు అప్పుడు దాకా అలసిపోయి అది చనిపోయింది. అది అర్థమవుతుంది. కానీ చాలామంది దానిపైన ఏమైనా ప్రయోగాలు చేశారా, లేకపోతే ఏమైనా అటాక్ చేశారా అనే విషయం పైన కూడా ఆలోచిస్తున్నారు. బట్ నాది ఒక్కటే, ఇక్కడ ఒకవేళ కుక్కే చనిపోవాలనుకుంటే ఎవరైనా అటాక్ చేస్తే అక్కడక్కడ చంపేస్తారు తప్ప తిరిగి మళ్ళీ ఇంటి దాకా రాదు. అదొక చిన్న లాజికల్ లైన్ మిస్ అయిపోయి ప్రతి ఒక్కళ్ళు వ్యూస్ కోసం ఏదో చేస్తారు. చాలామంది చేతబడులు అంటున్నారు. చాలామంది తుని ప్రాంతంలో అమావాస్య రోజు చేతబడులు చేయడానికి, నరబలి ఇవ్వడానికి ఇలాంటి పిల్లల్ని వాడుకుంటారని న్యూస్ కూడా తీసుకొస్తున్నారు. కొంతమంది గవ్వలు అంటున్నారు, కొంతమంది జాతకాలు అంటున్నారు. ఎవ్రీథింగ్ హెస్ బికమ్ యూస్లెస్. కానీ మనం సెన్సిబుల్గా ఆలోచించాలి. ఒక 2.5 సంవత్సరాల బిడ్డ, వాళ్ళ ఫాదర్ గణేష్, దాని తర్వాత మదర్ భవానీ, తప్పిపోయిన జ్ఞానేశ్వరి వస్తే తప్ప వాళ్ళ మొహంలో చిరునవ్వు ఉండదు. జ్ఞానేశ్వరి ఏమైంది? పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంటర్ఫీర్ అయ్యారు. ఇంటర్ఫీర్ అయిన తర్వాత ఈరోజు హనుమాన్ బృందాలు కూడా సీరియస్గా వెతుకుతున్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి.
ఒకవేళ మృగ జంతువులు ఏమైనా అక్కడ ఏమైనా అటాక్ చేసి పిల్లపైన అనుకున్నారనుకోండి, బట్టలన్నా ఉండాలి, రక్తపు స్టెయిన్స్ అని ఉండాలి, కానీ అవి ఏం లేవు. కొండ చెలువులైనా ఏమన్నా అటాక్ చేసినా కూడా ఆ ప్రాంతంలో కొండ చెలువులు కూడా రావటం లేదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. సో కిడ్నాప్కి సిఐ గారు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే జ్ఞానేశ్వరి వాళ్ళ ఫాదర్ గణేష్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలని డిసైడ్ అవుతున్నారు. ఇది కాకుండా జ్ఞానేశ్వరి వాళ్ళ మదర్ భవానీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం లేదు, పాప వాళ్ళ నాన్నతో కొంతమందికి విభేదాలు ఉన్నాయి, వాళ్ళు ఏమన్నా కిడ్నాప్ చేశారా అన్న రీతిలో కూడా ఇప్పుడు ఎక్స్పాండ్ చేశారు ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు దాకా సర్చ్ జరుగుతుంది, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇది కాకుండా మన అందరూ ఇంకోటి పట్టాలి, జల్లెడ పడుతున్నారు మొత్తం ఏరియాని, ఆ కొండ పక్కన ప్రతి ఒక్క ఏరియాని జల్లెడ పడుతున్నారు. పక్కనున్న గ్రామాల్లో మొత్తం సీసీటీవీలు ఎత్తుకుతున్నారు, ఎక్కడ అసలు కనీసం ఆనవాళ్ళు అనేవి లేవు. అండ్ సిహెచ్ అగ్రహారంలో సీసీటీవీ అసలు ఫెసిలిటీ లేనే లేదు. సో ఎక్కడ ఎత్తికినా కూడా పాప ఆచూకైతే లభించట్లేదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ రోజు మార్చేసినప్పుడు ఇక్కడ పాప వాళ్ళ ఫాదర్ని ఇన్వెస్టిగేట్ చేద్దాం అని అంటే లేదు, ఆయన్ని తీసుకెళ్ళిపోయి సిఐ గారు కాకినాడలో ఇంకేమైనా క్లూస్ ఇవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతారని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంటున్నారు. బట్ హియర్ సేక్ ఏంటంటే ఎస్, జ్ఞానేశ్వర్ వాళ్ళ ఫాదర్ని కూడా ఇన్వెస్టిగేషన్లో పెడుతున్నారు. నేను చేసిన షోకి చాలామంది చాలా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ రాశారు. ఐ వాజ్ గోయింగ్ త్రూ దెమ్ అండ్ నేను వాళ్ళకి రెస్పాన్స్ కూడా ఇచ్చాను. ఏంటంటే బావిలో పడిపోయిందా, లేకపోతే పేరెంట్స్ ఇన్వెస్టిగేట్ చేయండి, చాలా ఇంపార్టెంట్గా ఫాదర్ ఇన్వెస్టిగేట్ చేయండి అంటున్నారు. ఎందుకంటే ఈరోజు 10వ రోజు దాటిన తర్వాత కూడా ఇంక ఇన్వెస్టిగేషన్ నిజంగా ఫాదర్ని తీసుకోవాలి, ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. అది కాకుండా జీడి మామిళ్ళు అమ్ముకునే, విత్తనాలు అమ్ముకునే వాళ్ళు కిలో 50-100కి అమ్ముకునే వాళ్ళందరూ అక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. సో ఆ బ్యాచ్ ఏమన్నా పిల్లని ఎత్తుకెళ్లారా, ఈ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది కాకుండా ఇమిగ్రెంట్ లేబర్స్, అంటే ఇప్పుడు మనకి బీహార్ నుంచి ఇక్కడ నుంచి లేబర్స్ వస్తారు చూడండి, వాళ్ళు ఏమన్నా పిల్లని ఎత్తుకెళ్ళిపోయి అమ్ముకోవడానికి ప్రయత్నించారంటే అదంతా ఏం కుదరదు అంటున్నారు. సిఐ గారు మాత్రం అదంతా ఊహాగానాలే, అది కుదరని పరిస్థితి. ఎందుకంటే అప్పటికప్పుడు కేవలం 15 నిమిషాల్లో జరుగుద్దండి. అసలు ఆ పాప అక్కడ ఉంటుందనే విషయం ఆ పాపకే తెలీదు, ఆ పాప వాళ్ళ ఫాదర్కి తెలీదు, వాళ్ళ మదర్కి తెలీదు. 15 నిమిషాల్లో అంటే చూసిన వ్యక్తి ఫెన్స్ దగ్గర పాపని చూసి తిరిగి వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి పిలుచుకొచ్చే 15 నిమిషాల్లో మిస్ అయిపోయింది. ఆ రోజు సాయంకాలం 6:30 నుంచి పోలీస్ బృందాలు విపరీతంగా జల్లెడి పట్టినాయి, డ్రోన్లు ఎగరేశారు, డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చారు. ఆఖరికి ఆ కుక్క ఎక్కడెక్కడికి వెళ్ళిందో దాని వాసన బట్టిన ట్రేస్ అవుట్ చేద్దాం ఉన్నారు. ఎక్కడ ట్రేసెస్ లేవు, ఎక్కడ. పోనీ కొండ చెలువులు ట్రేసెస్ ఉన్నాయని ఎతికినా కూడా ఎక్కడ ట్రేసెస్ కూడా లేవు. క్రూర మృగాలు ట్రేసెస్ ఉన్నాయంటే లేవు. కనీసం అక్కడైనా కిడ్నాపర్స్ వేరే ఊరికైనా తీసుకెళ్ళాలి కదా, వాళ్ళు ఏమన్నా మూమెంట్ ఉందంటే అది లేదు. పోనీ కిడ్నాప్కి చేతబడి వీళ్ళందరూ చెప్తున్న పిచ్చి వాగుళ్ళ గురించి నేను అంటున్నా ఈరోజు. టు బి వెరీ హానెస్ట్, ప్రాక్టికల్గా వెళ్ళాలి, డైమెన్షనల్గా. ఎవరైనా ఎత్తుకెళ్దాం అంటే వాళ్ళకి తెలుస్తుంది పాప అక్కడే ఉందని, అది కూడా ఒక పాయింటే. సో ఇప్పుడు ఇమిగ్రేషన్ వర్కర్స్ పైన ఇది కాకుండా వాళ్ళ ఫాదర్తోనూ ఇన్వెస్టిగేషన్ కొంచెం సీరియస్గా వెళ్తుంది. ఎలాగన్నా పాపను పట్టుకోవాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. పాప బ్రతికే ఉందా లేదా అని కూడా తంబులు పెట్టేస్తున్నారండి చాలామంది. వెరీ షాకింగ్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ న్యూస్. ఈరోజు పాప బ్రతికే ఉండాలని కోరుకోవాలి, పాప బ్రతుకుందా, పాప చనిపోయిందా, ఇలాంటి నెగ్లిజెంట్ న్యూసెస్ మన సైడ్ నుంచి అయితే మనం చెప్పం. పాప తిరిగి రావాలని కోరుకుంటాం. చాలామందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరికన్నా ఈ పిల్ల ఫోటోని షేర్ చేయండి. ఇది మనం రెస్పాన్సిబుల్గా చేయాల్సిన మూమెంట్. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు కథలు కాకప్ చేసేసి కుక్క ఎందుకు చనిపోయింది, కుక్కకు విషప్రయోగం జరిగింది, కుక్కని చంపేశారు, ఏ రిపోర్ట్స్ రాకముందు వీళ్ళు అనాలిసిస్ చేసుకుని ఈరోజు రిపోర్ట్స్ బయటికి ఇవ్వటం చాలా హాస్యాస్పదంగా ఉంది. అండ్ దే ఆర్ కండెమబుల్, దే ఆర్ రియలీ బ్యాడ్. ఇలాంటి యాక్ట్స్ చేయకూడదు. జర్నలిజంలో కొంతమంది ఉండి చేస్తున్నవి చాలా చీప్గా అనిపిస్తున్నాయి. సో ఫర్ నౌ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ ఫాదర్కి జరుగుతుంది. తర్వాత వాళ్ళ ఫాదర్కి ఎవరితో అయితే శత్రుత్వం ఉందో వాళ్ళపైన జరుగుతుంది. ఇది కాకుండా జీడి మామిడి తోటకొచ్చి గింజలు కోసుకెళ్లే వాళ్ళపైన కూడా జరుగుతుంది. సో ఎక్స్పాండెడ్ ఏరియాలో ఈరోజు హనుమాన్ బృందం వచ్చింది కాబట్టి కొంచెం హోప్ దొరికింది. 6 పాయింట్స్ని మార్క్ చేసిన థర్మల్ డ్రోన్ ఫెసిలిటీతో ఏవే మార్క్ చేశారో వాటిని అయితే ల్యాబ్ టెస్ట్ పంపించారు. ఒకవేళ పాప ఆచూకి ఈ విషయాల నుంచి ఏమైనా ట్రేస్ అవుట్ అవుతుందో అని ఎదురు చూస్తున్నారు. 10th డేకి రీచ్ అయిపోయామండి. చిన్నపిల్ల ఫుడ్ తినదు, ఎక్కడ ఫుడ్ లేదు, కానీ ఇంత పెరిగితే విపరీతమైన వర్షం, ఒక్కొక్కసారి మాడిపోయే ఎండలు, ఇంత స్కాచింగ్ హీట్ అండ్ స్కాచింగ్ రెయిన్స్, వీటిల్లో ఆ పిల్ల బ్రతికి కష్టపడటం అనేది మనసుకి ఎక్కడో చాలా బాధగా అనిపిస్తుంది. సో లెట్స్ ఆల్ ఎక్స్పెక్ట్ ద గర్ల్ షుడ్ కమ్ బ్యాక్. వీలైనంత వరకు ప్రతి ఒక్కళ్ళు తునిలో ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే పాస్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.